హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. ధూల్పేట్ రహీంపురాకు చెందిన భీమ్ సింగ్ ను పోలీసులు ఓ కేసు విషయంలో పిఎస్ కు పిలిపించి మాట్లాడారు. ఆధార్ తెచ్చుకుంటే విడిచిపెడతామని చెప్పారు. ఇంతలోనే పోలీస్ స్టేషన్లో ఉన్న బాత్రూంలోకి వెళ్లిన భీమ్ సింగ్ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే పోలీసులు ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికి భీమ్ సింగ్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. ధూల్పేట్ కు చెందిన భీమ్ సింగ్, బేగం బజార్ కు చెందిన దినేష్ భరత్ లు ఫ్రెండ్స్. ఇటీవలే దినేష్ భరత్ తన కూతురి పెళ్లి చేశాడు. ధూల్పేట్ కు వచ్చిన దినేష్ ను కూతురు పెళ్లి చేసి దావత్ ఎందుకివ్వలేదని భీమ్ సింగ్ సరదాగా నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవ జరిగింది. తాగిన మత్తులో భీమ్ సింగ్ దినేష్ భరత్ పై దాడి చేశాడు. దీంతో మంగళహాట్ పోలీసులకు దినేష్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు భీమ్ సింగ్ ను పిలిపించి మాట్లాడారు. ఇంతలోనే అనుమానాస్పదంగా చనిపోయాడు. భీమ్ సింగ్ బంధువులు మాత్రం ఇది లాకప్ డెత్ అని ఆరోపిస్తున్నారు. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. ముందు జాగ్రత్త చర్యగా మంగళహాట్ ప్రధాన రోడ్లన్నీ మూసేశారు పోలీసులు. అయితే పోలీసులు మాత్రం భీమ్ సింగ్ ను కొట్టలేదంటున్నారు. కేసు నమోదైనప్పుడు పిలిచి విచారించడం పోలీసుల బాధ్యతని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడే భీమ్ సింగ్ మద్యం తాగి ఉన్నాడని, అతని ఆరోగ్యం కూడా సరిగా లేదని అంటున్నారు. భీమ్ సింగ్ మృతిపై పూర్తి వివరాలు పోస్ట్మార్టం నివేదికలో తెలుస్తాయని చెప్పారు. साल की करना था मगर मानना था नहीं, मार के क्या करे तुम पहुंचा दे के अब क्या कि हमारे को इतला करते, इतना कानून है ऐसा करते इंसानों को मार डालते। तुम सजा देना था नहीं तो तुम लेना था मगर जिंदा छोड़ना था, क्या समझ के तुमने मार डाले। वेरी रिपोर्ट వచ్చిన తర్వాత ఎవరు కారకులు వాళ్ళపైన సస్పెండ్ చేయాలి. మరి ఈ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి పైన పూర్తి విచారణ జరగాలి. మరి డెడ్ బాడీ అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. ఆ చనిపోయినటువంటి సందర్భంలో మాత్రం అతనికి ఎక్స్గ్రేషియా 25 లక్షల రూపాయలు ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్. 11 గంటల ప్రాంతంలో దిలీప్ భరత్ అని చెప్పేసి మంగళహాట్ పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఆయనకు తెలిసిన వ్యక్తి భీమ్ సింగ్ అనే ఆయన కొట్టిండు అని చెప్పి ఆయన హాస్పిటల్ పంపించేసి కేసు నమోదు చేయడం జరిగింది. కేసులో విచారణలో భాగంగా భీమ్ సింగ్ మన పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. తీసుకొని ఎస్ఐ మాట్లాడిన తర్వాత 4 o'clock ప్రాంతంలో బాత్రూంలోకి పోయాడు. బాత్రూంలోకి పోయి ఒకసారి కింద పడ్డట్టు అనిపించింది. బయటికి తీసుకొచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కోసం అని చెప్పేసి ఆయన ఉస్మానియా హాస్పిటల్ పంపించిన తర్వాత చనిపోయాడు.